మంజులమ్మ గారి నాయకత్వం, మంజులమ్మ గారి నాయకత్వం, ఉంగరం గుర్తుకే. నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈ రోజు మనం జనగాంలో 8వ వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న సందుపట్ల మంజుల గారితో ఉన్నాము. వారు మరి రాజకీయాలకు ఎందుకు వచ్చారు, ప్రజలకు ఎలాంటి సేవ చేస్తారు, ఎలాంటి సమస్యలు వారికి ఎదురొస్తున్నాయి, ప్రచారానికి వెళ్ళినప్పుడు మరి ఒకవేళ గెలిస్తే ఎలాంటి సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతారని వారి మాటలలో అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు మంజుల. నా గుర్తు వచ్చి ఉంగరం గుర్తు. మాది 8వ వార్డు. మా సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే ఇక్కడ లేబర్ ఏరియా అని ఎవరు పట్టించుకుంటున్నారు. గత పాలకులు వచ్చి 10 ఏళ్ల నుంచి అయినా ఇక్కడ పరిపాలించిన వాళ్ళు కూడా ఒక్కరు గెలిచి అక్కడ వాళ్ళ ఇళ్ళ దగ్గరనే ఉన్నారు. మా సమస్యల గురించి వాళ్ళకి ఎవరికి తెలియదు. మోరీలు లేవు, రోడ్లు లేవు, అంబులెన్స్ గత 2 సంవత్సరాల కింద ఒక పర్సన్ చనిపోతే అంబులెన్స్ లేకుండా ఒక చెద్దర్ల పట్టి తీసుకుపోయారు. 4 పిల్లలు తీసుకుపోయి చెద్దర్ల పట్టి అంబులెన్స్ రోడ్డు మీద తీసుకుపోయి అంబులెన్స్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకని మా యూత్ పిల్లలందరూ మేమందరం కలిసి మా వడకట్టు మేము డెవలప్ చేసుకోవాలని ఉద్దేశంతో ఈ ముందుకు దిగిన అందరూ. ఒకవేళ మీరు గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటారు? మా సమస్యలు రోడ్డు ఒకటి, ఇండ్లు సమస్య, పింఛన్ సమస్య, వితంతులు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వితంతులు ఉన్న కూడా పింఛన్ లేదు, ముసలోళ్ళకి పింఛన్ లేదు, వికలాంగులకు పింఛన్ లేదు. ఇప్పుడు రోడ్డు గురించి కూడా మేము చాలా కొట్లాడుతున్నాము. మోరీలు లేవు, డబల్ తీస్తలేరు. మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ మోరీలు ఎట్లున్నాయో మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే మా సమస్యలు ఇన్ని ఏళ్ళ నుంచి మా సమస్యలు మాకు కళ్ళల్లో మెదులుతున్నాయి కాబట్టి మేము ముంగడ దిగి ఇప్పుడు ఈ పనికి పోటీ చేయడానికి ముఖ్యమైన విషయం. మీ ఈ వాడకట్టు సమస్యల గురించి నిలబడ్డా కాబట్టి గెలిచిన తర్వాత ప్రతి ఒక్క సమస్య నా ఇంటి సమస్యనే అని నేను ఉద్దేశపూరితంగా తీసుకొని పనులు చేస్తానని. ఇల్లు తిరిగి ఏ సమస్యలు ఉన్నా ఇల్లు తిరిగి ఏ సమస్యలు ఉన్నా తీస్తానని మా గుర్తు ఉంగరం గుర్తుగా నిలబడ్డాను నేను. దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేయాలని కోరుతున్నాను. 8వ వార్డు వ్యక్తిని, ఓటుగల వ్యక్తిని, మా అత్తమ్మ అయినటువంటి సందుపట్ల మంజుల గారికి మేము మద్దతుగా ఇంతమంది తెలుపుతున్నాం. స్వచ్ఛందంగా తెలుపుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందుకు ఉన్న మా వార్డు కౌన్సిలర్ కానీ ఇంతవరకు మా సమస్యలు ఒక్కటి కూడా తీర్చలేదు. ఏది ఉన్నా ఆపదైనా సంపదైనా పోయినా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఉండడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి దాని సందర్భంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన మన సందుపట్ల మంజుల గారికి మేము అందరం ఓటేసి గెలిపించుకోవాలని, మా వార్డు ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఆపదకైనా సంపదకైనా మేము 24/7 ఇక్కడ ఉంటాం. ఏ సమస్య వచ్చినా కూడా మేము అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరు అందరి ఇల్లు ఇక్కడనే, మేము పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే. ఎవరు వచ్చి మా సమస్యలు తీర్చని అవసరం లేదు. మా సమస్యలు మేము తీర్చుకుంటాం కాబట్టి అందుకని స్వతంత్రంగా మేము ఎన్నుకోబడినాం. ఎవరో అవసరం లేదు కాబట్టి ఎవరో వచ్చి ఇక్కడ మాకేం చేయలేదు. ఇంతవరకు కూడా ఎక్కడున్న సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఎక్కడున్న అది పారిశుద్ధమైన అక్కడనే ఉన్నది. ఏం డెవలప్మెంట్ లేదు. ఇది ఒక మంచినీళ్ళ ట్యాంక్, ఇంతవరకు దానికి కడిగింది లేదు, చేసింది లేదు. దీని మీద ఒక 50 మంది ఉంటారు నీళ్లు తాగేటోళ్ళు. ఇంతవరకు ఎవరు వాడతారు దాంట్లో ఉన్న దాన్ని. 8వ వార్డు నుంచి పోటీగా బయట ఎవరో వ్యక్తులు వస్తున్నారు, తెలియని వ్యక్తులు వస్తున్నారు అందరూ. అందుకనే మా స్వతంత్రంగా ఈమె నిలబెట్టుకున్నాం కాబట్టి ఈమెను ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఎవరు అవసరం లేదు మాకు.